ఏదైనా ఒక విషయాన్ని గూర్చి దేవుని చిత్తం అడిగేటప్పుడు నువ్వు 1, 2, 3 సూచనలు అడిగినా దేవుడు కాదనడు. పని తీవ్రతను బట్టి, పని యొక్క సీరియస్నెస్ని బట్టి నువ్వు 2, 3 సూచనలు అడగొచ్చు. దేవుడు మాట్లాడతాడు. 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడిన అన్నట్లుగా ఏదైనా ఒక అంశాన్ని గురించి దేవుడి చిత్తం నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు 2, 3 రకాలుగా కనిపెట్టి ఆ 2, 3 రకాలుగా కూడా ఒకే విధమైన జవాబు నీకు వస్తే అప్పుడు నువ్వు ఆ పనికి దిగొచ్చు. మళ్ళా ఇంకొక సలహా కూడా ఏంటంటే అది వాక్యానుసారం అయితేనే చేయాలి. 1, 2, 3 నిరూపణలు చూసుకో. 1, 2వది అది దేవుని వాక్యానుసారం అయిందా కాదా కూడా చూసుకో. ఈ 2 ఎరిగి అప్పుడు పనికి పూనుకో, లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. అలాగున దేవుడు నీకు స్పష్టమైన నిరూపణలు 2 లేక 3 చూపించి లేఖనానుసారంగా నీతో మాట్లాడి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తే దానికి 1,000,000 మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు. మనుషులు 1,000,000 మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు. అది దేవుని బిడ్డకి, దైవ సేవకుడికైనా, విశ్వాసులకైనా, పరిచారం ఎవరికైనా సరే ఉండాల్సిన తీర్మానం అది. ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే మనసు ఉంటేనే నువ్వు ఆయన టచ్ చేయి. కానీ ఆయన అడిగి మళ్ళీ అడ్డు చెప్పకూడదు. అలా అడ్డు చెప్పి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి అడ్డు చెప్పకూడదు. ప్రభు దగ్గర కనిపెట్టావా, నీతో మాట్లాడా, ఆయన నీతో చెప్పినది చెయ్యి. దానికి ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకో, 10 మంది 10 రకాల మాటలు మాట్లాడతారు, మనుషులు కదా. పొరపాటును కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు మనుషుల మాటలు తలా ఒక మాట విన్నావంటే నీ తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు. పాప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి 2 తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట. వాళ్ళు గాడిదని తోలుకొని పోతుంటే దారిలో ఒకడు కనపడ్డాడు. చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని మీరు గాడిదలా నడిచిపోతారేంది, ఎక్కిపోవచ్చుగా అన్నాడంట. సరే తండ్రి ఎక్కి కూర్చున్నాడు, కొడుకు దోలుతున్నాడు గాడిదని. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకోటి కనపడ్డాడు. పెద్దోడిని చూసి అంటున్నాడు, తండ్రిని చూసి, పెద్దోడివి గాడిదలాగా ఉన్నావు, సిగ్గులేదు నీకు, చిన్నోడి చేత తోలిస్తా నువ్వు కూర్చున్నావే అన్నాడు. అరే ఇదేదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని ఎక్కించి తోలుతున్నాడు. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి వచ్చాడు. ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి వచ్చి, కుర్రోడికి సిగ్గులేదు, పెద్దోడి చేత తోలిస్తా, కుర్రోడి నడవాల్సినోడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నాడు. మా నాన్న ఎక్కితే ఆ మాట అన్నారు, నేను ఎక్కితే ఈ మాట అన్నారు, ఖాళీగా తోలితే ఇంకొక మాట అన్నారని ఓ పని చేద్దామని 2 ఎక్కారు. ఇంకొకటి ఎదురుపడ్డాడు. వాడన్నాడు, అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలి దయ లేకుండా ఉంటారా మీరు? అది ఎంత మాట్లాడలేనిది అయితే మాత్రం మీకేం మానవత్వం లేదా? ఆంతున్న దున్నపోతులాగా ఉన్నారు. 2 ఎక్కారు పాప, అది ఎడమోసిద్ది అన్నాడు ఇంకొకడు. అరే ఖాళీగా తోలితేనేమో ఒక మాట అన్నారు, ఒకటెక్కితే ఒక మాట అన్నారు, ఇంకొకటెక్కితే ఇంకొక మాట అన్నారు, 2 ఎక్కితే ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని ఆడబెట్టి కూర్చున్నారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఎట్లనో కష్టపడి గాడిద 4 కాళ్ళు కట్టేశారు. చూడండి వాళ్ళ కర్మ ఎట్లా పట్టిందో చూడండి. మనుషుల పనికిమాలిన ఉచిత సలహాలు వింటే కర్మ ఎట్లా గాలిద్దో చూడండి. 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనుక్కొచ్చి ఆ 4 కాళ్ళు గాడిదని తిరగేశారు. ఈ కర్రని ఆ 4 కాళ్ళ మధ్యలో పెట్టేశారు. నేను చెబుతాను తీసే, ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు. దాన్ని నీళ్లు మోసుకుంటూ ఎవరు మోయాలి? గాడిద మనల్ని మోయాలి. మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది. చివరికి ఒక కాలువ దాటుతా అది అటు ఇటు బేసుకేసరికి అది అందులో పడింది. కాబట్టి ఉచిత సలహాలు, దాన్ని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది. కొంతమంది సలహాలు అలా ఉంటాయి.
తలా ఒక సలహా, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు నడుచుకోవాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే, నేను చెప్తున్నాను, కోటి స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు. ఆ కోటి స్వరాలు మౌనం అయిపోతాయి, అవన్నీ తల దించుకుంటాయి. కొన్నిసార్లు దైవ చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి. మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో, వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది. అట్లా శోధించబడద్దు. దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పూలబాట అని చెప్పలేదు లేఖనంలో. పెను తుఫాన్లు ఉంటాయి. దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి. అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్ట్ చేయడానికి కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు. యోసేపు చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాయబడి ఉంది కీర్తనల్లో. అన్నలారా, మీరందరూ నా కాళ్ళకి సాగిల పడుతున్నారు, నేను నిలబడి ఉన్నాను, మీరందరూ కలిసి నా కాళ్ళు మొక్కుతున్నారు అన్నాడు. దాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనుకుంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి. వచ్చిన దర్శనం వేరు, కానీ యోసేపుకు జరిగింది వేరు. అన్నలు కాలు మొక్కుతారంటే కాలుతో చేత్తో తన్ని నీళ్ళు లేని బావిలో తోశారు. అన్నలు కాలు మొక్కుతారు అనుకుని దేవుడు దర్శనం చూపించాడు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బయటికి తీసి 20 తులాల వెండికి అమ్మారు. ఇప్పుడు అన్నల దగ్గర లేడు, ఐగుప్తులో బానిస బతుకుతున్నాడు. నాకు ఇచ్చిన దర్శనం ఏంది, నాతో నువ్వు చెప్పిన మాటలేంది, ప్రస్తుతం నా బతుకేంది? దేవుడు ఒకటే ఆన్సర్, నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను. ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు, నేను మాట తప్పను. ఆమేన్. నేను మాట తప్పను. నా మాటలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో, అదొక్కటే. నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప, నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు అడుగుపెట్టిన ప్రదేశాలను ఆశీర్వదించబడుతున్నాయి, అతను మాత్రం పాప ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తం మనం చేసేటప్పుడు అన్ని పూలబాటలాగా ఉండవు. కొన్నిసార్లు పెను తుఫాన్లు కూడా ఉంటాయి. వాటిని కూడా తాళుకొని ముందుకు సాగాలి మనం. ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన నాతో చెప్పాడా లేదా, 1కి 4 రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే. ఏ విషయంలోనైనా, అది సేవ కావచ్చు, జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు, అది నీ సేవా జీవితమో, లేకపోతే విశ్వాస జీవితమో, రక్షణ జీవితమో, లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే, నువ్వు దేవుని ఒక ఆలోచన అడిగినట్లయితే, దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. వెనకడుగు వేయవాకు. కొన్నిసార్లు ఆత్మీయుల సలహాలు ఉంటాయి. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే, దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నీకంటే పెద్దవాళ్ళు, ఆత్మీయులైన దైవజనుల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి, వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు, వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా, ఈమె మాట మనం ఎందుకు వినాలే అనుకోలా, విన్నారు. యేసు ప్రభు అన్నాడు, వెళ్ళి ఆ బాణాల నిండా నీళ్లు పోయిండి అన్నాడు. తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది. సరే, బాగుంది, నింపారు. తర్వాత విందు ప్రధాని వచ్చేసాడు. కోలాహలం అంతా, హడావుడి అంతా, గందరగోళం అంతా కనపడుతుంది. ఆర్భాటంగా వచ్చాడు నంది మార్బలాన్ని వేసుకొని. యేసు ప్రభు అన్నాడు, పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి ఇస్తారు? మర్యాద కాదు కదా. కానీ వాళ్ళు అడ్డు చెప్పలా.
ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు. నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు. తీసుకెళ్ళి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 సంగతులు జరిగినాయి అక్కడ. మొట్టమొదటిది, ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు. రెండవది, ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు. మూడవది, ఆయన చెప్పినది ఏదైనా చేయాలి, ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన అసమాన్యుడు, అసమాన ధీరుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన తేలిక అంచనా వేయకూడదని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర, నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇస్తే ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మరి మాట చెప్పిన వాడెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు వేయటం మొదలు పెడితే కొంచెం చూసేవాళ్ళకి అవి పిచ్చితనంగా ఉండొచ్చు, చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు. కానీ ఆయన నీకు చెప్పాడా? అది రూఢియేనా? అట్లయితే చెయ్యి. అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి. కొడుకుని తీసుకొచ్చి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు. కానీ గుర్తుపెట్టుకో, దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అంతిమ విజయం నీదే. ప్రైజ్ ద లార్డ్. అంతిమ విజయం నీదే. గెలుస్తావు నువ్వు అంతే. ఎందుకంటే నువ్వు దైవ చిత్తంలో నిలిచి ఉన్నావు.